భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, నీరు. అయితే ఇవి పంచభూత తత్వాలు. ఇవి లేకుండా మనిషికి మనుగడే లేదు. భూమి లేకుండా మనం జీవించలేము, గాలి లేకుండా మనం జీవించలేము, నీరు లేకుండా మనం జీవించలేము, ఆకాశం లేకుంటే మనకేమీ లేదు. అదేవిధంగా అగ్ని లేకుండా కూడా మనం జీవించలేము. ఆ గుణాలు, ఆ తత్వాలు మన శరీరంలో కూడా ఉంటాయి, మన మనస్సులో కూడా ఉంటాయి. పంచాయతనం అని చెప్పుకునేటువంటిది కూడా ఈ పంచభూత తత్వానికి ప్రతీకగా ఉండేటువంటి భగవత్ స్వరూపంగా మనం చెప్పుకుంటాం. అందుకని ప్రకృతి పట్ల కూడా మనకి బాధ్యత ఉంటుంది. ఈ ఐదింటిని కూడా మనం ఆరాధించాలి, వాటికి ఎక్కడ మనం హాని చేయకూడదు. అంటే భూమి మీద మనం తప్పు పనులు చేయకూడదు. అదేవిధంగా మనకి నీరును కలుషితం చేయకూడదు, నీరుని దుర్వినియోగం చేయకూడదు. అగ్ని, మనం ఏమాత్రం మనకు అక్కడ మనం బాగా లేకున్నా మనని దహించి వేస్తుంది. ఆ తర్వాత ఆకాశం, గాలి, వాతావరణ కాలుష్యం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనకి ఉంది. ఈ విధంగా పంచభూత తత్వాలకి ప్రతీకగా ఆ తర్వాత 5 మెట్లని చెప్తారు. ఆ తర్వాత ఉండేటువంటిది మనకి మనస్సు. మనస్సును మనం ఎవరైతే నియంత్రించుకోలేరో వాళ్ళందరూ కూడా మానసిక బలహీనతకి లోనవుతారు. ఏ మనిషి అయినా ఎక్కడైనా దిగజారాడు అన్నా, తప్పు పని చేశాడన్నా, బలహీనతకి లోనయ్యాడన్నా అతని మనస్సే దానికి ప్రధాన కారణం. ఆ మనస్సును ఎప్పుడు పవిత్రంగా పెట్టుకుంటామో, కల్మషం లేకుండా పెట్టుకుంటామో, ఆ మనసును మనం ఎప్పుడు నియంత్రించుకుంటామో, ఆ మనసును మనం ఎప్పుడు కట్టడి చేస్తామో, క్రమశిక్షణలో పెడతామో, అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా కలలో కూడా తప్పు పని చేయడు. అందుకని మనస్సు అనేటువంటిది ప్రధానంగా కట్టడి చేసుకున్నటువంటి వాడు మాత్రమే, నియంత్రించుకున్నటువంటి వాడు మాత్రమే ఆ తర్వాత మెట్టు ఎక్కడానికి అర్హుడుట. ఆ తర్వాత ఆత్మ. అంటే వీటన్నిటినీ ఎవరు గెలుస్తారో అతను మాత్రమే ఆత్మను దర్శించగలుగుతాడు. ఆత్మ ఏదో కాదు, పరమాత్మ స్వరూపమే ఆత్మ. భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు, మన ఆత్మస్వరూపంలోనే ఉన్నాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు. అది అతని ఆత్మ, అదే అతని ఆత్మ. ఆ ఆత్మను, మనలో ఉండేటువంటి భగవంతుడిని మనం దర్శించలేము, ఆత్మస్వరూపాన్ని మనం కనుక్కోలేము. కానీ ఎప్పుడైతే మనని మనం నియంత్రించుకుంటామో, ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నటువంటి ఈ గుణాలన్నింటినీ కూడా మనం త్యజించగలుగుతామో, కేవలం సత్వగుణం కలిగి మనం ఎప్పుడు ఇన్నిటినీ త్యాగం చేసి దీక్షలో ఉండి భగవన్నామాన్ని మనం స్మరిస్తూ ఉంటామో అప్పుడు మన ఆత్మని మనం దర్శించగలుగుతాం. ఆ మనలో ఉండేటువంటి ఆత్మని దర్శించగలిగినప్పుడు ఆ ఎదుట ఉండేటువంటి భగవంతుడు, ఆ అయ్యప్ప స్వామి, ఆ ధర్మశాస్త్ర, ఆ హరిహర పుత్రుని మనం దర్శించగానే మనకి ఆత్మావలోకనం కలుగుతుంది. మనలో ఉండేటువంటి ఆత్మస్వరూపం ఎదురుగా కనపడుతుంది. అలా ఆత్మదర్శనం చేసుకోవాలంటే, అలా మనలో ఉండేటువంటి భగవద్ దర్శనం చేసుకోవాలంటే ఆ 18 మెట్లు ఎక్కడానికి కోసం చెప్పేసి దానికంటే ముందే మనని మనం సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయటానికే 40 రోజులు దీక్ష చేయాలి అని చెప్తూ, ఇంటి ముందర ముగ్గుండాలి, దేవాలయం ముందర ముగ్గుండాలి. ఇవి మాత్రమేనా? కొత్త దంపతులు అంటే వధూవరులు భోజనం చేసేటప్పుడు, బంతి భోజనం చేసేప్పుడు ఆ ఇద్దరికి కూడా తినేటువంటి పళ్ళాల కింద ముగ్గు పెడతారు. వాళ్ళ చుట్టూ కూడా అందంగా తీగలు, లతలు, పువ్వులు ఉండేటువంటి ముగ్గులు వేస్తారు. వాటి మధ్యలోనే ఆ వధూవరుల్ని కూర్చోబెట్టి బంతి భోజనం పెడతారు. అంతేకాదు, కొత్తగా వియ్యంకులు వియ్యాల వారింటికి వస్తే అందరికీ కూడా విస్తరాకు చుట్టూ ముగ్గులు పెట్టి అందంగా అలంకరించి ఆ వాటి మధ్యలో విస్తరాకులు వేసి వాళ్ళకి పీటలు వేసి భోజనాలు పెడతారు. అంటే ఒకటి అందానికి, ఒకటి సాంప్రదాయానికి, లక్ష్మీప్రదంగా ఉండడానికి ముగ్గులు మనం పెడుతూ ఉంటాం. ఇకపోతే మనం ఇంటి ముందర ముగ్గులు పెడుతుంటాం. మరొక విషయం కూడా మనకి దేవీ భాగవతంలో కనిపిస్తుందండి. ఏ స్త్రీ అయినా విష్ణుమూర్తి ముందు, తర్వాత అమ్మవారి ముందు, అమ్మవారంటే లక్ష్మీనే కాదు, లక్ష్మీ, సరస్వతి, పార్వతి, అసలు ఏ రూపంలో అమ్మవారైనా సరే అమ్మవారి ముందు ఏ స్త్రీ రోజు ముగ్గు పెడుతుందో, అందులో ముఖ్యంగా అష్టదళపద్మం పెట్టి ముగ్గు వేస్తుందో ఆ స్త్రీకి 7 జన్మల వరకు వైధవ్యం రాదుట, సౌభాగ్యంతో వాళ్ళు వర్ధిల్లుతారుట. అందుకని తప్పనిసరిగా దేవుడి ముందు రోజు ముగ్గు పెట్టాలి అని చెప్తుంటారు. దీపం పెట్టేటువంటి ప్రదేశంలో కూడా ముగ్గు పెట్టి దాని మీద పీటను పెట్టి దాని మీద పళ్ళెం పెట్టి దానిలో ప్రతిమలు పెట్టి దీపారాధన చేయాలి.
దేవుడి ముందు, విష్ణుమూర్తి ముందు తప్పనిసరిగా ముగ్గులు. రంగవల్లు లలితే ఏ స్త్రీ రోజు చేస్తే వాళ్ళకి వైధవ్యం 7 జన్మల వరకు రాదుట. 7 జన్మల వరకు వాళ్ళు సౌభాగ్యవతులుగా ఉండేటువంటి అదృష్టం వాళ్ళకి ఏర్పడుతుందిట. అదేవిధంగా అమ్మవారి ముందు కూడా. ఆ తర్వాత మరి ఇంకో వాకిట్లో మనం ముగ్గులు పెట్టుకుంటూ ఉంటాం. వాకిట్లో ముగ్గులు ఎందుకు పెట్టాలి? దానికి ఉండేటువంటి శాస్త్రీయత ఏమిటి? దానివల్ల ఉండేటువంటి ప్రయోజనాలు ఏమిటి? వాకిట్లో ముగ్గులు మనం మామూలుగా రకరకాల ముగ్గులు, కొన్ని వేల రకాల ముగ్గులు ఉన్నాయి. ఆ వేల రకాల ముగ్గులు కూడా అక్కడ పెడుతూ ఉంటారంటే ఎవరికి తెలిసినటువంటివి వాళ్ళు కొన్ని చుక్కల ముగ్గులు పెడతారు, కొన్ని గీతల ముగ్గులు పెడతారు. రకరకాలుగా వారి వారి నైపుణ్యాన్ని అనుసరించి ముగ్గులు పెడుతూ ఉంటారు. మొత్తం వాకిట్లో అంతా కూడా ముగ్గులు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ సంక్రాంతికి మనం ఈ నెల రోజులే ప్రత్యేకంగా ఎందుకు ముగ్గు పెట్టుకుంటాం? మామూలప్పుడు మామూలు ముగ్గు ఎందుకు పెడతాం? కానీ ప్రత్యేకంగా మనకి ప్రతిరోజు హిందూ సాంప్రదాయంలో ప్రతి హిందూ ఇంటి ముందర ముగ్గు ఉండి తీరుతుంది. ఎప్పుడు ముగ్గు పెట్టకూడదు? ఎవరింట్లో అయినా అశౌచం ఉన్నప్పుడు, ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా మృత తిథి రోజు ఆ బ్రాహ్మలు తిరిగిపోయే వరకు ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదుట. ఎందుకు పెట్టకూడదు అంటే, ఆ రోజు పితృదేవతల్ని ఆవాహన చేస్తారు బ్రాహ్మణ మీదికి, చేసి వాళ్ళు వచ్చి భోజనం చేసిపోతారని ఇంటి ముందు ముగ్గుంటే వాళ్ళు అది దాటుకొని లోపలికి రాలేరుట. పితృదేవతలు కదా, వాళ్ళు రాలేరు. పితృదేవతలకి నియమం ఏమిటంటే ధూపం, దీపం, ముగ్గు ఇవేవి పనికిరావు. అంటే ఇక్కడ కనిపించేటువంటి ముఖ్య అంశం ఏమిటి? పితృదేవతలంటే మన పితృదేవతలే కాదు కదా, ఇంకా కూడా ఉండొచ్చు కదా. అలాంటివి కూడా మన ఇంటిలోకి ముగ్గును దాటి రావు. అందుకని రోజు ముగ్గు పెట్టుకోవాలి. ఉదయం సంధ్యా సమయానికి ముగ్గు ఉండాలి, సాయంత్రం సంధ్యా సమయానికి ముగ్గు ఉండాలి. కనీసం ఒక్కసారైనా పెట్టుకోవాలి. అయితే ఈ ముగ్గులు కూడా రకరకాలుగా ఉంటాయి. ముగ్గుల్లోని శాస్త్రీయత ఏమిటంటే, ఇక్కడ మనకి కొంత యంత్రాలని మనం తయారు చేస్తూ ఉంటాం. యంత్ర పూజ మనం చేస్తూ ఉంటాం. యంత్రాలంటే ముఖ్యంగా మనం శ్రీచక్రం అని, తర్వాత మనకి వాస్తుకు సంబంధించిన అనేక రకాల చక్రాలు మనకి ఉంటాయి. వాటిని పెట్టుకుని చాలామంది పూజ చేస్తూ ఉంటారు. అవేవీ చేయకపోయినా సామాన్య మానవుడికి కూడా ఇంటి ముందర షట్కోణాకారంలోనూ, త్రికోణాకారంలోనూ, గీతల్లో అనేక కోణాలు మనకి కనిపిస్తాయి. అలాంటివన్నీ కూడా ఎన్నో యంత్రాలకి సంకేతంగా ఉంటాయట. ఎన్నో గణిత శాస్త్రానికి సంబంధించినవిగా ఉంటాయట. అంతేకాదు ఆడవాళ్ల మేధస్సును అక్కడ కనపరుస్తుంది. ఎలా? అన్ని చుక్కలు, ఒక 100 చుక్కలు పెడతారు, 1000 చుక్కలు పెడతారు కొంతమంది. పెట్టి ఆ చుక్కల్ని అలవోకగా కలుపుతూ అందమైన ముగ్గును తీర్చిదిద్దుతారు. చూస్తే అక్కడ ఎంత అందంగా కనిపిస్తుంది. అన్నీ మర్చిపోయి తన్మయత్వంతో ఆ ముగ్గుల్ని మనం చూస్తూ ఉంటాం. ఎలాంటి వాళ్ళైనా అలాంటి చుక్కలు చిక్కులు ఉండేటువంటి ముగ్గులన్నింటినీ అలా అలవోకగా కలపాలంటే వాళ్ళకి మేధస్సు బాగా పదునుగా ఉండాలి, బాగా తెలివితేటలు కావాలి. అలా ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు. అంటే ఏమిటి? వాళ్ళ మేధస్సుకి ఒక సంకేతం. ఆడవాళ్ళ మేధస్సు అక్కడ కనిపిస్తుంది, వాళ్ళ కళా నైపుణ్యం అక్కడ కనిపిస్తుంది, వాళ్ళ శ్రద్ధ కనిపిస్తుంది. ఎక్కడ పవిత్రత, అలంకారం, అందం ఉంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుందిట. ఆధునికులు అనుకోవచ్చు, ఆ దుష్టశక్తులు మీకు కనిపించాయా? పితృదేవతలు మీకు కనిపిస్తున్నారా? నమ్మేవాళ్ళు ఉంటే చాలా చెప్తారండి అని హేళనగా మాట్లాడేవాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. అది పక్కన పెట్టండి, సైంటిఫిక్గానే చెప్పుకోండి. అక్కడ కలాపి చల్లారు, ముగ్గులు పెట్టారు, బియ్యం పిండితో పెట్టారు. వాటిని అనేక క్రిమి కీటకాలు తింటాయి. వాటిని దాటుకొని ఏ బ్యాక్టీరియా మీ గుమ్మం దాటి బయటికి రాదు. గుమ్మానికి ఏమిటి? కడపకి చక్కగా పసుపు రాచేస్తారు, కుంకుమ, బియ్యం పిండితో ముగ్గులు పెడతారు. ఆ వాసన దాటుకొని పాములు రావుట, ఆ వాసన దాటుకొని క్రిమి కీటకాలు రావు, వాటిని దాటుకొని బ్యాక్టీరియా రాదు. అంటే ఎన్ని రోగాల్ని మీకు అరికడుతోంది అది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? రోజు ఎవడు ముగ్గు పెట్టుకుంటాడండి, ప్లాస్టిక్వి మనకి ముగ్గులు దొరుకుతున్నాయి కదా, స్టిక్కర్ అతికించేయండి అంటే బద్ధకానికి ఆనవాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అంటే రోజు పెట్టకుండా అందంగా కనిపించాలనే ప్రతి చోట రోజు ముగ్గు పెట్టకుంటే అలాంటివి పెట్టచ్చు. కానీ ప్రధానంగా ఇంటి ముందర, దేవుడి ముందు, తులసికోట ముందు మాత్రం రోజు ముగ్గు పెట్టుకోవాలి.